53వ అధ్యాయము శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము. అంశాలు: సాయి సూక్తి, ధ్యానము చేయు విధానము, సర్వమంత్రసార సాయి, సత్మార్గ దర్శక సాయి. సాయి సూక్తి: సత్యంబు నందనే సర్వంబు సృష్టించే, సత్యంబు నందనిగే సర్వ సృష్టి, సత్య మహిమలేని స్థలియేది కనుగొన్న, శుద్ధతత్వ మొగును చూడరయ్యా అంటారు బాబా. సర్వానికి ఆది సత్తు సత్యం, సర్వానికి ఆధారం సత్తు, సర్వం పుట్టింది అందులో నుంచే, సర్వం చివరికి అణిగిపోయేది అందులోనే. కాబట్టి ఆ సత్తు సర్వానికి ఆది. అది అనుభవంలోకి తెచ్చుకోవడమే సర్వతత్వాల అవగాహన. అది అనుభవంలోనికి తెచ్చుకోవటమే సర్వతత్వాల అవగాహన. జీవన్ముక్త స్థితి, మృత మరియు అమృత తత్వాలకు అతీతమైన విశిష్ట స్థితి. అట్టి సత్యమే అయిన స్వామి సత్యసాయి. ధ్యానము చేయు విధానము: భూమి కంటే కొంచెం ఎత్తైన ప్రదేశము, 1 లేక 2 అంగుళాల ఎత్తున్న పీటపై దర్భచాపపరిచి, దానిపై కృష్ణజీనము, దానిపై తెల్లటి గుడ్డ పరిచి, ఆ ఆసనముపై పద్మాసనములో ధ్యానముద్రలో కూర్చుండవలెను. కుదిరిన వారు సుఖాసనములో కూర్చుండవచ్చును. తమ తమ ఇష్టనామమును రూపమును ఓంకారముతో జతపరిచి జపించవలెను. అట్టి సమయములో ఏ ఆలోచనను లేక సిమితముగా ఉండ ప్రయత్నించవలెను. యానము ధ్యానము అనగా బుద్ధి మార్గాన ప్రయాణము చేయుట. సాధారణంగా మనసు తోకలేని గాలిపటం వలె అటు ఇటు కదిలే రావి చెట్టు ఆకుల వలె అనేక కోరికల వెంట పరిగెడుతుంది. అటువంటి దానిని స్థిరపరిచి బుద్ధి మార్గాన నడిపే ప్రయత్నమే ధ్యానం. ఒకసారికి ఇచ్చిన గడియారం రోజల్లా విరామం లేక నడిచినట్లుగా కొద్దిసేపు చేసిన ధ్యానం మానవునికి ఆ రోజల్లా తృప్తిని, ప్రశాంతిని అందించగలుగుతుంది. నిత్య విధి ముఖ్యం. తెల్లవారుజామున 3 గంటల మొదలు 5 గంటల వరకు ఎప్పుడైనా ఈ రీతిగా ధ్యానము చెయ్యవచ్చును. 4 గంటలు ఉత్తమమైన సమయము. మొదట నిద్రను అరికట్టవలెను. నిద్ర వచ్చుచుండిన చల్లని నీటితో స్నానము చెయ్యవలెను. కాలక్రమమున మార్పు రానియకుండుట ముఖ్యము. ఈ రీతిగా ధ్యాన సాధన అభ్యాసపరిచిన అతి త్వరితముగానే అనుగ్రహమునకు పాత్రులు కాగలరని స్వామి ధ్యానవాహినిలో బోధించారు. సర్వమంత్రసార సాయి, సాయి గాయత్రి మహామంత్రం, సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వః ప్రచోదయాత్. తాత్పర్యము: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, ఈశ్వరుడని గురువు వల్ల, శాస్త్రాల వల్ల, స్వ అనుభవము వల్ల తెలుసుకొనుచున్నాము. పరబ్రహ్మ స్వరూపుడైన ఆ సాయి పరమేశ్వరుడు. ఆ సాయి పరమేశ్వరుడు మా సర్వేంద్రియాలను మంచి పనులయందు, సత్కర్మానుష్ఠానములయందు ప్రేరణ చేయునట్లు ప్రార్థించుచున్నాము. ఆ సత్యసాయి మూర్తిని, సత్యస్వరూపుడు, చిత్స్వరూపుడు, జగద్వాపుకుడు, సర్వదేవతా స్వరూపునిగా నా హృదయములో ధ్యానించుచున్నాను. ఈ గాయత్రికి అధిష్టమైన దైవం శ్రీ సత్యసాయీశ్వరుడే. ఋషి గండకోట సుబ్రహ్మణ్య శాస్త్రి గాయత్రి ఛందస్ 24 అక్షరాలతో, 3 పదాలతో, పాదానికి 8 అక్షరాలతో ఉన్న గాయత్రి ఛందస్సుతో కూడిన మంత్రం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య సాంకేతికం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య సాంకేతికం. ఈ గాయత్రికి వరరుచి సూత్ర ప్రకారం వెరసి సంఖ్యాక్షర విలువ 108. అవి మరలా కలిపిన ఎడల సంఖ్యాశాస్త్ర ప్రకారం భగవంతుని ఎరుకను వ్యక్తం చేసే 9 సంఖ్య వచ్చును. ఈ మంత్ర విశిష్టతలలో ఇది ఒకటి.
సన్మార్గ అంటే సత్మార్గ దర్శక సాయి. ఆ సత్ స్వరూపుని లీలలు అనంతం. వారి పాదాలను శ్రద్ధాభక్తులతో సృష్టించిన భక్తులు మృతత్వాన్ని మరియు అమృతత్వాన్ని కూడా దాటి సాక్షాత్తు సాయి సత్గా భాసిస్తారు. వారు సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులవుతారు. స్వామి సన్నిధిలో సత్కర్మాచరణలో సద్గ్రంథమైన సనాతన సారథి ప్రచురణలో తలమునకలుగా పాల్గొన్న భక్తుడు శ్రీ లోకనథ నాయకర్. ఆయన ధర్మపత్ని, భర్తకు తగ్గ ఇల్లాలు. అది 1964 సంవత్సరం నవంబరు నెల చివరి భాగం. స్వామి పుట్టినరోజు పండగ కోలాహలం అప్పుడప్పుడే సద్దుమణుగుతోంది. లోకనాథం గారు మందిరములో స్వామి భజన కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. స్వామి అతనిని ప్రేమగా పిలిచి ఇంటికి పోయి పడుకోమన్నారు. స్వామి అట్లా ఎందుకన్నారో తెలియదు. సంపూర్ణ ఆరోగ్యవంతుని అప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న వానిని ప్రత్యేకంగా పిలిచి ఇచ్చిన ఆదేశం అది. లోకనాథం గారు కూడా ఆ లోకనాథుని ఆజ్ఞను తూచా తప్పక ఆచరించారు. ఎందుకు అని కానీ ఏమిటి అని కానీ అడగక ఇంటికి పోయి పడుకొని స్వామిని గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. స్వామి ఆడవారి దగ్గరికి పోయి అక్కడనే ఉన్న లోకనాథం గారి భార్యని పిలిచారు. ఆవిడ సంతోషంగా వచ్చింది. స్వామి సన్నిధికి ఒక అరటిపండు తెప్పించి తాము సగం స్వీకరించి ఆ శేషాన్ని ఆవిడికి ప్రసాదంగా ఇచ్చి తినిపించారు. అంతేకాక ఒక గ్లాసు పాలు తెప్పించి సగం తాము త్రాగి మిగిలిన సగం ఆమెకిచ్చి త్రాగించారు. తద్వారా వారు ఏమి చేశారో, ఎటువంటి స్థిరమైన మనోస్థితిని స్థిరత్వం కల్పించారో వారికే తెలియాలి. తమ వరదహస్తాన్ని ఆమె శిరసున ఉంచి ఆశీర్వదించి ఇంటికి పంపారు. ఆమె ఇంటికి పోయేసరికి ఇంట్లో ఉన్నది భర్త మృత శరీరం. ఆమెలో ఎట్టి ప్రత్యేక ఆందోళన లేదు. ఇదంతా స్వామి సంకల్పానుసారంగా జరిగిన లీలాగా ఇదంతా స్వామి సంకల్పానుసారంగా జరిగిన లీలగా గ్రహించి స్థిరంగా ఉండగలిగింది. తదుపరి జరగవలసిన కార్యక్రమాలు జరిగిపోయాయి. స్థిరబుద్ధితో శేష జీవితాన్ని స్వామిని ఆధారంగా చేసుకొని ఆమె గడపగలిగింది. ఒకసారి రాజమండ్రిలో స్వామి ఉపన్యాసిస్తున్నారు. అత్యంత జటిలమైన విషయాలు చెప్పారు. ఆ సభలో తమకు తామే ఇవి మీకు చెబుతుంటే ఇవి ఎవరికి అర్థమవుతావి, ఎందుకు చెబుతున్నారు అని మీలో కొంతమంది అనుకుంటున్నారు. వాటి అవసరం ఉన్నవారికి అవి మార్గదర్శకాలవుతాయి అన్నారు స్వామి. నా బోధ వృధా పోదు అని కూడా అన్నారు. ఆ ఉపన్యాసం విన్నవారిలో వేద పండితులైన తండ్రి కొడుకులు కూడా ఉన్నారు. స్వామి చెప్పిన ఆత్మజ్ఞాన విషయాలు ఆచరణలో మొదలుపెట్టారు వారు. చిన్నవాడైన కుమారునికి స్వామి ఎటువంటి అంతర్దర్శనం ప్రసాదించారో తెలియదు. కొద్ది రోజుల్లోనే అతడు నేను దర్శించవలసిన దానిని దర్శించాను, నాకు జీవితంతో పని లేదన్నాడు. రాలిన పండులాగా శరీరాన్ని వదిలివేయగలిగాడు. ఇది చూచిన వారు ఆశ్చర్యంతో మాన్పడిపోయారు. అంతే దృఢచిత్తంతో తండ్రి స్వామికి లేఖ ద్వారా పుత్రమరణ విషయంగా తన ఆనందాన్ని తెలుపుకున్నాడు. తండ్రి స్వామికి లేఖ ద్వారా పుత్రమరణ విషయంగా తన ఆనందాన్ని తెలుపుకున్నాడు. స్వామి మీ నామజపంతో మీ రూపాన్ని దర్శిస్తూ దేహాన్ని బుడగలా త్యజించగల పుత్రుని ప్రసాదించిన మీ కరుణకు ఏమని ధన్యవాదాలు చెప్పుకోను అంటాడా తండ్రి. వారికి స్వామి లౌకికంగా ఏనాడు పాదనమస్కారాలు ఇవ్వటం కానీ, ఇంటర్వ్యూలు ప్రసాదించడం కానీ, మంచి చెడ్డలు చెప్పడం కానీ చెయ్యలేదు. అనేక లక్షల మందిలో వీరిరువురు ఎందరో మహానుభావులు. ఎటువంటి పక్వస్థితిలో ఉన్న మహానుభావులతో కూడి ఉన్నదో మన భారతదేశం. అందుకే అవతరించారు స్వామి మన మధ్య. మన దేశములో వారి మార్గదర్శకత్వములో మార్గాన్ని వీడకుండా చరించగల మహద్భాగ్యాన్ని అందించమని వారినే వేడుకుందాం. అమృత మార్గదర్శకం ఆనందరూప సాయినం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం.
ఓం శాంతి శాంతి శాంతి. బుధవారం నాటి పారాయణ సంపూర్ణం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము సంపూర్ణం.